సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారు నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగలగొట్టెదవు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడిన మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరెందుకు భయపడుచున్నారు? మీరెందుకు కలవరపడుచున్నారు? నేను మీ దేవుణ్ణై ఉన్నాను. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించెదను. నేను మీకు సహాయము చేసి మీ బాధల్లో నుండి, శ్రమల్లో నుండి, శోధనలో నుండి నేను మిమ్మల్ని విడిపించెదను. నేనే మీకు సహాయము చేసేదను. ఇదిగో, నేను ఒక నూతన కార్యము చేయబోచున్నాను. నేను నిన్ను బలపరిచి స్థిరపరిచి హెచ్చించెదను. ఇదే నా వాక్కు.